మీడియాలో కూడా వేణుస్వామిలాగా జాతకాలు చెప్పే వాళ్ళు మొదలైనరా అంటే ప్రస్తుత పరిస్థితులలో చూస్తున్న అంశాలను పరిశీలిస్తుంటే మాత్రం అవుననే అనిపిస్తుంది. సో నేను ఒక 2 days బ్యాక్ నేను ఒక వీడియో చేశాను. ఏది కేసీఆర్ మౌనం విలీనం కుట్ర అనే ఐటెం చేశాను. సో ఆ ఐటెం చూస్తే మీకు అర్థమవుతుంది నేను దేని గురించి చెప్పినాను ఆ రోజు అనేసి. విలీన ప్రక్రియ గురించి ఏమి అంటే కవిత బెయిల్ గురించి, కవితకు బెయిల్ రాబోతుందనే స్మెల్ను గ్రహించి, ఎందుకంటే అప్పటికే దాదాపుగా ఏదైతే జాతకం చెప్తున్న ఛానలే కాదు, అంతకుముందు దాదాపు 10 రోజుల నుంచి ఇక కవితకు బెయిలు, కవితకు బెయిలు అనేసి ఎమ్మెల్సీ కవితకు బెయిల్ అంటూ ఆల్రెడీ వార్తలు వస్తున్న నేపథ్యంలో సో ఇది వాళ్ళ క్రెడిట్ వేసుకోవాలి. సో నేను ఆ రోజు చెప్పిన కదా, అందుకే వచ్చింది, దానికి ఒక కథని ఖచ్చితంగా ముడిపెట్టాలి. ఏమని? బీఆర్ఎస్ని బీజేపీలో విలీనం చేయబోతున్నారు అనేసి. ఎందుకంటే ఇది కొత్త కాదు, తెలంగాణలో గత 5 ఏళ్ల నుంచి వినిపిస్తున్న మాట. ఎందుకంటే కొన్ని డెసిషన్స్ తీసుకున్నప్పుడు ఇటు బీఆర్ఎస్ కూడా బీజేపీకి సపోర్ట్ చేసిందన్న నేపథ్యంలో ఇంకా అదే గాలివాటుగా పట్టుకొనేసి ఖచ్చితంగా విలీనం చేస్తూ, నిజంగా వార్తలు చెప్పొచ్చు విలీనం చేస్తే. కానీ అంటే దాని గురించి ఒక 10 ఏళ్ల ఉద్యమ చరిత్ర కలిగిన పార్టీకి ఇక చరిత్రలో ఒక చరిత్రగా ఉండబోతుందా, కనుమరుగు కాబోతుందా, ఇలాంటి విషయాలను ఒక 10 బ్రేకింగ్ పాయింట్స్ తీసుకొని చెప్పిన వైనం చూస్తుంటే ప్రజలకు నిజంగానే నిజాలు చెప్తే ఏం బాధ లేదు, భయము లేదు. కానీ ఈ అబద్ధాలని వండి వార్చినప్పుడు మాత్రమే, ఎందుకంటే ఒక పార్టీ నడుపుతున్న వాళ్ళకి, ఒక చిన్న టీవీ ఛానల్ నడుపుకుంటున్న వాళ్ళకి, చిన్న సోషల్ మీడియా నడుపుకుంటున్న వాళ్ళకి దాన్ని ఏ రకంగా డెవలప్ చేసుకోవాలి, కష్ట నష్టాలు వచ్చినా, నష్టం వచ్చినా, వ్యయ ప్రయాసాలకు ఖర్చైనా దాన్ని డెవలప్ చేసుకోవాలి, నిలబడాలనేది ఒకటి ఉంటుంది. అట్లాంటిది ఒక 20 ఏండ్ల ఉద్యమ పార్టీ ఊరికనే, అంటే ఇప్పుడు ఎలక్షన్స్ కూడా లేవు, పోనీ ఏమో ఇప్పటికిప్పుడు ఎలక్షన్స్ ఉన్నాయి, ఆ వార్త వండి వారిస్తే ఇందులో వాస్తవం ఉందని నమ్మడానికి ఏ ఎలక్షన్స్ లేవు. తెలంగాణలో ఒక స్థానిక సంస్థ ఎలక్షన్స్, అది సెంట్రల్లో ఒక 3 రాష్ట్రాల ఎలక్షన్స్, దానికి తెలంగాణకి సంబంధమే లేదు. విలీనం చేయాలి అని ఒత్తిడి ఉండొచ్చు కాక, లేకపోతే అక్కడి నుంచి ప్రెజర్స్ ఏమైనా ఉండొచ్చు కాక, కానీ ఇక్కడి నుంచే డైరెక్ట్గా సో కవిత బెయిల్ కోసమే పార్టీ విలీనం చేస్తున్ననే వార్తని మనం చూసినాం. సో దాన్ని ఆల్రెడీ బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కూడా ఖండించడం జరిగింది. సో ఇప్పుడు కూడా మనీష్ సిసోడియాకు 18 నెలల తర్వాత జైలు శిక్ష తర్వాత ఆయన విడుదల అయ్యాడు. సో దీని నేపథ్యంలో నెక్స్ట్ ఎవరికి బెయిల్ అనేసి వార్తలు ఆల్రెడీ మనం బ్రేకింగ్ న్యూస్ చూస్తూనే ఉన్నాం. అందులో కేజ్రీవాల్ కావచ్చు, లేకపోతే కవితకు కూడా బెయిల్ వస్తుందనే వార్తలు చూస్తున్నాం. ఒక 2 డేస్కే తెలిసింది కదా, ఒక 2 రోజుల క్రితం వచ్చిన వార్తకి ఇమ్మీడియట్లీ కవితకు బెయిల్ వస్తే ఎవరైనా చూస్తే ఏమనుకుంటారు తెలుసా, ఆ రోజు ఆయన చెప్పిండు కదా అదే నిజం కావచ్చు అని నమ్మడానికి దీని వెనుక ఒక బలమైన కుట్ర జరుగుతుందనే విషయాన్ని నేను మీకు గత వీడియోలో కూడా చెప్పడం జరిగింది. ఏంటనంటే సో ఇంకా మరో 5 ఏళ్ల పాటు, ఈ 5 ఏళ్ళైనా సవ్యంగా కాంగ్రెస్ పార్టీ ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చి ప్రజల మన్ననలను పొంది అధికారంలోకి ఉండాలంటే 6 గ్యారంటీ స్కీములు ముందు అమలు చేయాలి. కానీ ఆ పరిస్థితి కనబడతలేదు కాబట్టి ఇంకా నిజంగానే అబద్ధాలు వండి వార్చి ఈరోజు బీఆర్ఎస్ పార్టీ కావచ్చు, బీజేపీ పార్టీ కావచ్చు, 2 ఒకటే అని చెప్పి తెలంగాణలో వీటి ఉనికి ఉండొద్దు, వీటిని నమ్మొద్దు, కేవలం కాంగ్రెస్ పార్టీ ఉండాలి, ఏది ఏమైనా తెలంగాణకు ఇదే దిక్కనే నేపథ్యంలో ఒక ప్రొజెక్షన్ చేసే విధానం అయితే స్పష్టంగా కనిపించింది. అంటే చిన్న పిల్లనన్నా చెప్తారు ఎందుకు విలీనం చేస్తారు అనేసి. సో నువ్వు చెప్పింది విధానం చూస్తుంటే, అంటే కథ వండి వాచిన విధానం చూస్తుంటే ఎవరికైనా కూడా సిల్లిగా అనిపిస్తుంది. ఎందుకు ఇప్పుడు దేనికి అంటే ఒక ఎమ్మెల్సీ కవిత బెయిల్ కోసమే పార్టీని విలీనం చేస్తారా? ఇన్నాళ్ళు కష్టపడ్డ పార్టీని విలీనం చేస్తారా? సో నేను పార్టీల అజంప్షన్ గురించి మాట్లాడతలేను, పార్టీలు ఏం నిర్ణయం తీసుకుంటుందని మాట్లాడుతున్నాను. ప్రజల నేపథ్యంలో ప్రజలు ఏం ఆలోచిస్తారనే నేపథ్యంలోనే నేను ఇది చెప్పజరుగుతుంది. సో దాని మీద ఏమైంది ఇంతకుముందు, మరి గంట సేపు ఎంతసేపో కానీ వీళ్ళ నెట్వర్క్కి సంబంధించిన ఎక్స్ కాసేపు ఇదైంది. ఫర్ మేకింగ్ ఫేక్ స్టోరీ దట్ బీఆర్ఎస్ విల్ మెర్జ్ అనే దాని మీద చేసిరు కదా, దానిపైన అకౌంట్ సస్పెండెడ్ అనేది కాసేపు అయింది. సో తర్వాత వాళ్ళు మళ్ళీ తెచ్చుకున్నారనుకోండి, అది వేరే విషయము. సో దానిపైన చెప్తున్నారు ఫేక్ వాళ్ళందరూ మా మీద పడి మమ్మల్ని కావాలని ఇది చేసినా మేము తగ్గుతామా అంటున్నాం. మేము కూడా అదే చెప్తున్నాం, ఫేక్ స్టోరీలు ఎవరు కూడా వండి వార్చొద్దనే చెప్తున్నాం. ప్రజలని
తప్పుదోవ పట్టించొద్దనే విషయాన్నే చెప్తున్నాం. నిజాలే చెప్పండి. ఇప్పుడు వేణుస్వామి కనుక జాతకాలు చెప్తూ మళ్ళీ నేను రాను, అసలు నేను ప్రిడిక్షన్సే చెప్పను అనుకుంటూ ఒకసారి దెబ్బ పడితే ఏ విధంగా పడి కొంతకాలం నడుస్తుండొచ్చు ఎవరిదైనా కూడా. కానీ తర్వాత ఈరోజు ఏముంది ఆయన పరిస్థితి? ఆయనతో ప్రిడిక్షన్ చెప్పించుకోవాలి, జాతకాలు మార్చుకోవాలి, ఏం చెప్పినా నిజం అవుతుంది అనుకున్న నేపథ్యంలో ఏం జరిగిందో చూసినాం కదా. ఈరోజు మళ్ళీ ఆయన తీసుకొచ్చి ఏదో కొన్ని తగులుతుంటాయి, నేను తగలవని చెప్పట్లేదు, అడ్డిమారి గుడ్డి సుడిగా కొన్ని మాత్రం తగులుతుంటాయి. దాన్నే ఆసరాగా పెట్టుకొని నేను ఏం చెప్పినా చెల్తుంది, నేను ఏం చెప్పినా నిజమవుతుంది అనుకుంటే మాత్రము అది చరిత్రలో చరిత్రహీనులుగా మిగిలిపోతారు. ఏమైంది పరిస్థితి? ఇలా జాతకాలు చెప్పాయన్న పరిస్థితి అంటే ఆఖరికి మీడియా నేను అందరినీ అనట్లేదు, కొంతమందిని మాత్రం అంటున్నా, మీడియా వార్తలు కూడా జాతకాల మాదిరి అయిపోయినాయా? అంటే ఊహించి ఎవరి ప్రలోభాల కోసం వాళ్ళకు ఇవి చూస్తుంటే నిజంగా ఎంత దిగజారిపోతుంది అనేది అర్థమవుతుంది. నిజాలు చెప్పేవాడు ఉంటే నిజంగా రేపు వినే పరిస్థితి కూడా ఉంటుందా లేదా అర్థం కావట్లేదు. అంత మంచిగా వార్తల్ని వండి వారుస్తున్నారు. ఏమైంది? ఇదే ప్రిడిక్షన్ చెప్పి నాగ చైతన్య సమంత విషయంలో విడిపోతున్నారు అనేసి అది ఏదో స్మెల్ చేసి పడితే అది గుడ్ ఏమంటే చూడు, ఏదో ఒకసారి సమ్ టైమ్స్ జరుగుతుంటాయి అజంప్షన్. ఆ అజంప్షన్ జరిగింది కదా, నిజమైంది కాబట్టి మళ్ళీ నేను ఏం చెప్పినా నడుస్తా అనేసి మళ్ళీ పోయి మళ్ళీ ఈరోజు అందుకున్నాడు అనుకోండి. మళ్ళీ ఆయన ఏదో ఎంగేజ్మెంట్ చేసుకుంటే నాగ చైతన్య సో మళ్ళీ కూడా వీళ్ళకు విడాకులు కాబోతాయని ఏదో చెప్పినది. అవి టైటిల్సే చూసినాము, వార్త పూర్తిగా నేను పోలేదంటే అట్లా ఉంది. అలా అడ్డిమారి గుడ్డి సూటిగా వార్తలు చెప్పాలి, ప్రజలు డైవర్ట్లోకి తెలియదు. ఎందుకంటే ప్రజలు ఎంత బాగా నమ్ముతారనడానికి మనకు వేణుస్వామి ఉదాహరణ. తర్వాత ఏమైంది? 2 రాష్ట్రాల ఎలక్షన్స్ తర్వాత ఎక్కడ కనిపించినా కొడతామనే మాటలు అయితే వినిపించినాయి కదా. తర్వాత నేను ప్రిడిక్షన్సే చెప్పను అనేసి అతను సారీ చెప్పిన వైనం కూడా చూసినాం. సో ఎవరి పరిస్థితి అయినా అట్లనే ఉంటుంది. రేపు సరే కవితకు అవునన్నా కాదన్నా కూడా నేను ఆ వీడియోలో కూడా చెప్పినాను కదా, ఏమి రాకుండా పర్మనెంట్గా జైల్లో అయితే ఉండిపోరు కదా. ఇప్పుడు మనం చూసుకుంటే ఎవరు ఓటుకు నోటు కేసులో రేవంత్ రెడ్డి అరెస్ట్ అయిండు అంటే రెడ్ హ్యాండెడ్గా దొరికి జైల్లోనే మగ్గిపోయిండా. తర్వాత అయితే బయటకు వచ్చిండు, ఇప్పుడైతే తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయింది కదా. అంటే ఉదాహరణలు మన కళ్ళ ముందే ఉన్నాయి కదా. దాని తర్వాత మన స్కిల్ డెవలప్మెంట్లో చంద్రబాబు నాయుడు జైలుకు పోయిండు, మళ్ళీ అయితే వచ్చి మళ్ళీ మన సీఎం అయింది కదా, జైల్లో శాశ్వతంగా ఉన్నాడా. జగన్మోహన్ రెడ్డి కూడా ఆర్థిక నేరం కింద పోయినాడు. ఏమైంది? 16 నెలల తర్వాత జైలు నుంచి అయితే బయటకు వచ్చిండు కదా. ఇది మన తెలుగు రాష్ట్రాల్లో చూసుకుంటే మీకు ఉదాహరణలు. ఇంకా మీకు అటు చూసుకుంటే సెంట్రల్ వైపు చూసుకుంటే కూడా ఎంతమంది లేరు. ఒక జయలలిత, తర్వాత కరుణానిధి, తర్వాత కరుణానిధి కూతురు, ఇట్లా పోతూనే ఉన్నారు, వస్తూనే ఉన్నారు కదా. ఏవైనా న్యాయస్థానాల్లో ఉన్నప్పుడు దాని ఆ కేసు తీవ్రతను బట్టి ఎట్లా ఉంటుంది అనే దాని మీద సో ఖచ్చితంగా అయితే బయటకు వస్తున్నారు. ఈ నేపథ్యంలో అసలు ఎమ్మెల్సీ కవిత బయటికి రావాలంటే కంపల్సరీ పార్టీని విలీనం చేయాల్సిందే, పార్టీని మెర్చేయాలనే చేస్తున్నారనే వార్తలు అంటే బల్లగుద్దినట్టుగా చెప్పడం, చేయబోతున్నారు అనడం వేరు, చేస్తారు అనడం వేరు. సో ఈ నేపథ్యంలో ఈ వార్తకు సంబంధించి మరి బీఆర్ఎస్ వాళ్ళు కంప్లైంట్ చేసి ఏం జరిగిందో సో మొత్తానికైతే ఎక్స్ని అయితే కాసేపు సస్పెండ్ చేయడం జరిగింది. ఆ తర్వాత తిరిగి తెచ్చుకున్నారు, దాన్ని మళ్ళీ కూడా అది వార్తగానే మలుచుకున్నారు. వాళ్ళు ఏంటి అనంటే దానికి కావాల్సుకొని మా పైన దుష్ప్రచారం చేసి మాకు ఎక్స్ లేకుండా చేయాలనుకున్నారు, కాకపోతే నిజము ఎక్కడికి పోదనేది వాళ్ళు చెప్పారు. నిన్న ఇంకొక దాంట్లో కూడా సీఎం రేవంత్ రెడ్డి అన్నకు సంబంధించిన స్వచ్ఛ బయో ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీకి సంబంధించిన వార్త విషయంలో కూడా అంటే 17 రోజుల కింద వచ్చిన కంపెనీ ఒప్పందాలు కుదుర్చుకొని 1000 కోట్ల పెట్టుబడి అన్నప్పుడు దాని గురించి వార్తలు వండి వారుస్తూ అప్పుడు ఎప్పుడో ఇది కాలేదంటే అంటే ఒక వార్తని తెరపైకి తీసుకొస్తే, నిజమైన వార్తను తీసుకొస్తే దాన్ని ఎంతోమంది అటాక్ చేస్తున్నారు తెలుసా. అబద్ధాన్ని మేము నిజాన్ని ప్రూవ్ చేస్తే అది నిజము కాదు అబద్ధమని ప్రూవ్ చేసుకుంటూ మాట్లాడుతున్న మాటల దాడి చూస్తుంటే, రెండోది ఇంకొకటి ఫేక్ వాచ్ టైం. అంటే ఈ వార్తని ఎక్కువ అమ్మో ఇదేందో ఒక 1400 మంది చూస్తున్నారు, మేము కూడా చూడాలి అనేసి ఇది ఒక పెద్ద వాచ్ టైం గేమింగ్ కూడా నడుస్తుంది. రాత్రి 11:30 12:30 అది స్టేబుల్గా 1.4K వాచింగ్ టైం ఉంటుంది. దాని తర్వాత కాసేపటి చూసేసరికి ఒక్కసారిగా అది 23కి వాచ్ టైంకి పడిపోతుంది. తెల్లారి చూస్తే దాని వ్యూవర్షిప్ ఎంత ఉందా, నేను దీంట్లో వేయాలనుకున్నాను మర్చిపోయినాను, వీలుంటే నేను అది దాంట్లో యాడ్ చేపిస్తాను కావాలంటే.
నేను రాత్రి స్క్రీన్ షాట్స్ తీసి పెట్టిన. అంటే ఏంటో తెలుసు ఇక్కడ గేమ్ మీరు దీన్ని ఇంతమంది చూస్తున్నా అంటే లైవ్లోనే 1400 మంది చూస్తున్నారంటే ఈ వార్త ఏంటో మనం చూడాలి. ఎంత గేమ్ ఆడుతున్నారు అంటే ఒక చిన్న పాయింట్ను కూడా ఒడిసి పట్టి దాన్ని నిజం ఉన్న దాన్ని మనం అందరం కలిసి ఒక అబద్ధంగా చేయాలి. ఆ రకంగానే ఈరోజు జరుగుతుంది. పగబట్టి కూర్చున్నట్టుగా వార్తల్ని ప్రసారం చేయడం అనేది మరి దేనికి నిదర్శనం అంటే వీళ్ళకి ఆనాడున్న వ్యక్తిగత కక్షలేంటో తెలియదు, కారణాలేంటో తెలియదు. వీళ్ళని ఇప్పుడు నేను చెప్పిన ఫేక్ వాచ్ టైంలు ఇంకొక ఛానల్ కూడా మొదలైంది ఈ ఫేక్ వాచ్ టైం చూపించుకున్న విషయంలో. ఎందుకంటే అరే ఈ వార్తను ఇచ్చినాము అని అంటే చూడాలి, ఎందుకనంటే అటెన్షన్ గ్రాపింగ్ అది తెలివి ఎంత చేస్తుంది అంటే ఇదంతా ప్రజలకు తెలియదు కదా. ఏదైనా వార్త ఓపెన్ చేయగానే ఒక 8-10 వేల మంది చూస్తున్నాడే మనం కూడా ఎందుకు చూడకూడదు ఈ వార్తలు ఏముందో అనేసి. సొసైటీలో వేణుస్వామి పైన ఎట్లయితే వేటు పడిందో ఎవరు వేటు వేయాల్సిన అవసరం ఉండదు, ప్రజలే వేటు వేస్తారు అతను. ఈరోజు అతను ఏం చెప్పినా ఎందుకంటే నేను ఉదాహరణకు తీసుకున్నది ఏంటంటే పెద్దగా తేడా వ్యత్యాసం ఏం కనబడతలేదు. ఇటు మీడియా ఇప్పుడు దిగ్గజం అని చెప్తున్న వార్తలకి ఈరోజు అతను చెప్పిన దానికి పెద్దగా తేడా ఏముంది. ఆయన బతుకు తెరువు కోసం ఆయన నేను ఫేమస్, నేను ఒక జ్యోతిషులు అవ్వాలి అనేసి ఆయన ఒక ఫ్లేరప్ ఇవ్వడం కోసం ఆయన ఎంచుకున్న విధానాన్నే ఆ టైప్ విధానాన్ని ఈరోజు కూడా మేము వచ్చి మీడియా ముందుకు వచ్చి చెప్పినామంటే బాక్సులు బద్దలైపోయాలనే లెవెల్లో వార్తలు చెప్తున్న నేపథ్యం చూస్తుంటే అంటే ఒక ఎమ్మెల్సీ కవిత పైన నిజంగా అన్యాయం జరిగిందా, నిజంగా లిక్కర్ పాలసీలో ఏం జరిగింది, ఏం కథ అనేది మొత్తం న్యాయస్థానాలు అదే జరిగింది కదా. ఇప్పుడు రేవంత్ రెడ్డి ఓటుకు నోటు కేసులో ఏం జరిగింది అదే జరిగిందా, న్యాయస్థానాలే కదా చూసుకోవాల్సింది. మరి వాళ్ళ అదే ఓటుకు నోటుకు కేసులో రెడ్ హ్యాండెడ్గా దొరికిన వ్యక్తి అలా రాష్ట్రానికి సీఎం అయితే ఆ వార్తలు ఎందుకో రాస్తలేరు, ఎందుకో ఆ వార్తలు ఎందుకో ప్రచారం చేయరు బ్రేకింగ్ కింద. అంటే ఒక పార్టీ ఉండొద్దు తెలంగాణలో, ఆ పార్టీకి మళ్ళీ ఎందుకంటే ఇప్పుడు 6 గ్యారంటీ స్కీమ్లు ఇస్తే ఏముంది చెప్పండి. ఇవాళ రుణమాఫీ విషయంలో మాటలు ఎందుకో దానిపైన తెరపైకి ఇంతమంది జీవితాలతో ఆడుకుంటున్నారే వీళ్ళని మభ్యపెట్టి ప్రజల్ని అనేసి ఏకకాలంలో 2 లక్షల రుణమాఫీ అని చెప్పి ఈరోజు 1,00,00,000 2 దఫాలుగా అని చెప్పి అది కూడా కేవలం 16 లక్షల మందికి మాత్రమే రుణమాఫీ చేసి మిగతా వాళ్ళందరినీ గాలి కొదిలేసి ఇప్పుడు పైన పైసలు కడితే కానీ రుణమాఫీ చేయము అని చెప్పేసి అది ఇంకొక 5-6 నెలలు పడుతుందని చెప్పి కాలయాపన చేస్తున్నప్పుడు దాని గురించి ఏ మీడియా సంస్థ ముందుకు వచ్చి మాట్లాడదు. కాలు రైతులు, రైతు కూలీలు పెంచిన పెన్షన్లు ఎందుకు ఇస్తలేరు, కళ్యాణ లక్ష్మి తులం బంగారం ఎందుకు ఇస్తలేరు. సో ఇట్లా ఇన్ని ఉన్నాయి. ఒక జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తే ఈ పెద్ద మనుషులు వచ్చి బ్రేకింగ్ ప్లేట్స్ వేసి చెప్పరు. ఎందుకు చెప్పరు? జాబ్ క్యాలెండర్లో అసలు మీరు ఎన్ని జాబులు ఇస్తారు, ఎన్ని జాబులు ఖాళీలు అవుతున్నాయి అనేసి ఒక సంఖ్య మెన్షన్ చేయకపోతే మాత్రం మాట్లాడరు. కానీ ఏంటంటే మా స్థాయికి ఈ వార్తలు కాదు, మేము పార్టీలని దేశ వ్యవస్థని మార్చాలి, మేము పార్టీలను కూర్చాలి, ఇది మాత్రమే మాకున్న ఒక పెద్ద అర్హత అనుకొని ఈరోజు వార్తలను ప్రచారం చేస్తున్న విషయం చూస్తుంటే తెలంగాణ ప్రజలు గమనించాలి. ఎలక్షన్లప్పుడు మొత్తం కాళేశ్వరం మీద మేడిగడ్డ మీద వార్తలు వండి 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 ప్రసారం చేసిరు. ఈరోజు ఇగో ప్రాజెక్టు గోడ కూలితే సో వాల్ దాన్ని కూడా ఏంటంటే గత ప్రభుత్వం మీదనే వేయాలి. ఈ ప్రభుత్వం అంతా చాలా బాగా చేసింది. మరి ఆ రోజు అసెంబ్లీలో 2వ తారీఖు ఎందుకు కనీసం ఇది ప్రమాదం పొంచి ఉంది, దీనికి ఇది ఇబ్బంది పడుతుంది, ఇది కూలింది అనే విషయాన్ని మీ తప్పిదం లేకపోతే ఎందుకు అసెంబ్లీలో దాన్ని అనౌన్స్ చేయలేదు, కనీసం దాని డిస్కషన్ ఎందుకు తీసుకురాలేదు. హైదరాబాదు తాగునీటి కోసము సాగర్లో నీళ్ళున్నా లేకపోయినా కూడా హైదరాబాద్కు నిరంతర నీళ్ళ సదుపాయం, తాగునీటి సదుపాయం ఉండాలని పెట్టిన ఒక ప్రాజెక్టులో లోపాలు వస్తే అసలు ఏం జరిగింది, దాని మెయింటెనెన్స్ ఎట్లుంది. ఇవాళ మళ్ళీ మనకు కూడా అదే విషయం పైన కూడా ఇదంతా కూడా ఏంటి తెలుసా, ఇదే వార్తల్ని మరి కాసేపట్లో మళ్ళీ వండి వార్చే ప్రయత్నం చేస్తున్నారు. చూడండి ఏం జరగబోతుంది తెలంగాణ రాష్ట్రంలో అనేసి. ఇటు దేశంలో మేము డిసైడర్స్ కావాలి, సో ఇక్కడ రాష్ట్రంలో మేము డిసైడర్స్ కావాలి. వార్తలు చెప్పే విషయంలో ఇదే సత్యము, ఇదే నిజము. కానీ ఖచ్చితంగా ప్రజలు వేటు వేస్తారు, నిజాలు బయటికి వస్తాయి. రాకుండా ఎట్లుంటాయి ఎంతకాలం మరి. ఇప్పుడు ఎలక్షన్స్ వచ్చి ఆల్మోస్ట్ 8 నెలలు అయిపోతుంది. ఏమైంది తెలంగాణ రాష్ట్రంలో? ఇవాళ దవాఖానాల పరిస్థితి ఎట్లా ఉంది? ఆయన ఎవరో చెప్తారు, ఒక ఎమ్మెల్యే అర్ధగంట కరెంట్ లేకపోతే కింద మీద అవుతారని. అర్ధగంట కరెంట్ లేకపోతే దవాఖానాలు ఏం జరుగుతుందో ఒకసారి కనుక్కోండి. 2 నెలలు పెన్షన్ ఇవ్వకపోతే ఏమన్నా అవుతుందా అని అంటారు.
ఒక్కసారి 2 నెలల పెన్షన్ ఆలస్యం అయితే పాపం వృద్ధులను పోయి అడుగుండ్రి. అందరూ మీలాగానే పాపం ధనవంతులు ఉండరు కదా, అందరూ ఏసీలలో కూర్చోరు కదా, ఆ పైసలు వస్తే మందులు మాకులు తెచ్చుకుంటూ వాళ్ళు ఉంటారు కదా. అంటే ఇంత కేర్లెస్గా మాట్లాడుతున్న వార్తలను కూడా ప్రచారం చేయరు. అమెరికా నుంచి కంపెనీలు తీసుకొచ్చిరు అనేసి ఆ కంపెనీల్లో బోగస్ కంపెనీ ఉందని తెరపైకి తీసుకొస్తే దానిపైన కూడా ఇది కూడా అబద్ధము, ఇదే నిజము, ఎందుకు వాళ్ళన్న పెట్టుబడి పెట్టకూడదు అనేసి దానికి కూడా పాత ప్రభుత్వానికి మళ్ళీ ముడిపెట్టి వార్తలు. అంటే ప్రజల్ని ఎంత కన్ఫ్యూజ్ చేస్తున్నారు. ఈడే కనబడుతుంది కదా ఎమ్మెల్సీ కవితకు త్వరలో బెయిల్ రాబోతుందన్న విషయాన్ని, అది కూడా మేం చెప్పిన వార్తలు ఇదే నిజము, వీళ్ళు విలీనం అన్నారు, వీళ్ళు విలీనం చేసిన తర్వాత అంటే విలీనం ఏదని రేపు అడుగుతారు కదా, అవుతుంది మెల్లగా ఢిల్లీ ఎలక్షన్స్ తర్వాత అవుతుందని చెప్తారు. అంటే క్రెడిట్లో వేసుకోవడానికి ఒక జ్యోతిష్యం చెప్పడంలో ఎంత మంచిగా సక్సెస్ అయ్యే పరిస్థితి చూసుకుంటున్నారంటే, కాకపోతే తెలంగాణ ప్రజలు కూడా చాలా విఘ్నులే. ఒక 100 కౌరవ సభలాగా ఉన్నారు ఇప్పుడు ఇటువైపు నుంచి ప్రజల వైపు పంచ పాండవులంతా మంది కూడా లేరు. కానీ కౌరవులకి పంచ పాండవులకి మధ్యలో ఏం జరిగిందో కూడా ఒక్కసారి చూసుకోండి. మా సంఖ్య ఎక్కువగా ఉందని మురిసిపోవడం కాదు, నిజమైన వార్తని ఒక్కరు ప్రజల్లోకి తీసుకెళ్ళినా కూడా ఆ నిజమైన వార్తనే నమ్ముతారు. ఆ విషయాన్ని ఎప్పటికీ మర్చిపోవద్దు.